Hello everyone, welcome to Megguru. Today we are going to discuss about problems on heat exchanger. So problem ఏంటో చూద్దామండి. The flow rate of the hot and cold water streams running through parallel flow heat exchanger are 0.2 kg per second and 0.5 respectively. The inlet temperature of the hot and cold sides are 75 and 20 degrees centigrade respectively. The exit temperature of the hot water is 45 degrees centigrade. If the individual heat transfer coefficients on both sides are 650, calculate the area of the heat exchanger. సో క్వశ్చన్ ఏంటండి, ఏ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఇది, ప్యారలల్ ఫ్లోనా కౌంటర్ ఫ్లోనా? సో క్వశ్చన్లో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా డేటా ఏమి ఇచ్చాడు, మాస్ ఫ్లో రేట్స్ అనేది ఇచ్చాడు హాట్ ఫ్లూయిడ్కి అట్లానే కోల్డ్ ఫ్లూయిడ్కి, అంటే హాట్ వాటర్కి కోల్డ్ వాటర్కి మాస్ ఫ్లో రేట్స్. నెక్స్ట్ ఇన్లెట్ టెంపరేచర్స్ అనేది ఇచ్చాడు హాట్ అండ్ కోల్డ్ వాటర్కి. సో హాట్ ఫ్లూయిడ్కి ఇన్లెట్ టెంపరేచర్ 75, అలానే కోల్డ్ ఫ్లూయిడ్కి 20 degrees. నెక్స్ట్ ద ఎగ్జిట్ టెంపరేచర్ ఆఫ్ ది హాట్ వాటర్. సో హాట్ వాటర్ ఇన్లెట్ ఇంత ఇచ్చాడు కదా, ఎగ్జిట్ అనేది 45 degrees centigrade ఇచ్చాడు, అంటే TH2. ఇఫ్ ది ఇండివిజువల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్. సో ఇండివిజువల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని చెప్పి హెచ్ వాల్యూ ఇచ్చాడు, రెండు ఈక్వల్ అని, అది కూడా 650 Watt/m² డిగ్రీ సెంటిగ్రేడ్. సో గివెన్ డేటా అయితే ఇది ఇచ్చాడండి, నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్. సో ఈ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది క్వశ్చన్లో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అంటున్నాడు కాబట్టి దానికి రిలేటెడ్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకుందాం అండి. ఫస్ట్ ఫ్లో అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది దీనికి, ఇది హాట్ ఫ్లూయిడ్ అంటే హాట్ వాటర్, నెక్స్ట్ ఇదేమో కోల్డ్ వాటర్. రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతాయి ఎందుకంటే ఇది ప్యారలల్ ఫ్లో. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఇన్లెట్ కండిషన్స్ అవుట్లెట్ కండిషన్స్ క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి రాసుకుందాం. హాట్ ఫ్లూయిడ్కి ఇనీషియల్గా TH1 ఎంత ఉందని చెప్పాడు, 75 degrees centigrade. నెక్స్ట్ అవుట్లెట్కి వచ్చేసరికి 45 degrees centigrade ఉందంట, సో అది TH2. నెక్స్ట్ కోల్డ్ ఫ్లూయిడ్కి ఇన్లెట్ ఎంత ఉంది, TC1 20 degrees ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా TC1, రెండు కూడా కోల్డ్ ఫ్లూయిడ్స్ 20 degrees centigrade. దీని అవుట్లెట్ టెంపరేచర్ ఇచ్చాడా, ఇవ్వలేదు క్వశ్చన్లో, సో అది తెలియదు మనకి, TC2 వాల్యూ అయితే తెలియదు. సో ఫ్లో అరేంజ్మెంట్ ఇట్లా ఉంది కదా. నెక్స్ట్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది డ్రా చేసుకుందాం. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ కూడా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇట్లా ఉందండి. సో ఇది TH1, TH2, TC1, TC2, టూ ఫ్లూయిడ్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. సో ఇది θ1 ఇనిషియల్గా ఉన్న కండిషన్, నెక్స్ట్ అవుట్లెట్ దగ్గర ఉన్న కండిషన్స్ θ2. θ1 అంటే TH1 - TC1, θ2 అంటే TH2 - TC2. సో మనం ఇప్పుడు అసలు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్లో, క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్. ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం తీసుకుని ఈ హీట్ ఎక్స్చేంజర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, Q = UA ∆Tm. ఓకేనా. దీనిలో నుంచి ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అయితే దీనిలో మనకి Q తెలియదు, అన్నోన్ వాల్యూ U తెలియదు, ∆Tm కూడా తెలియదు. మనం ఈ ∆Tm అనేది LMTD, లాగరిథమిక్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్. ప్యారలల్ ఫ్లోకి ఒక ఫార్ములా ఉంది, కౌంటర్ ఫ్లోకి కూడా ఒక ఫార్ములా ఉంది, డేటా బుక్స్లో ఉంటాయి ఈ ఫార్ములాస్. అయితే ఈ LMTD కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అన్ని టెంపరేచర్స్ ఉండాలి, కానీ క్వశ్చన్లో మనకి ఓన్లీ 3 టెంపరేచర్స్ ఇచ్చాడు. అవుట్లెట్ టెంపరేచర్ ఫర్ ది కోల్డ్ వాటర్ ఇవ్వలేదు, కోల్డ్ ఫ్లూయిడ్ అంటే TC2 తెలియదు. సో ఈ TC2 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ∆Tm అనేది క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు ఆ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ U వాల్యూ ఇచ్చాడా, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూ ఇవ్వలేదు, కానీ దానికి రిలేటెడ్ డేటా అయితే ఇచ్చాడు. ఏంటిది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్స్ అని చెప్పి ఒక వాల్యూ అయితే ఇచ్చాడు. ఈ వాల్యూస్ నుంచి U అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Q. ఓకే, Qకి మన దగ్గర ఒక ఫార్ములా అయితే ఉంది, MCP ∆T, దాని నుంచి Q ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో ఫస్ట్ TC2 క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ డెల్టా TM వాల్యూ, నెక్స్ట్ Q అండ్ U. ఫైనల్గా ఈ 3 అన్నోన్ వాల్యూస్ వస్తే మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మనం ఇప్పుడు డ్రా చేసుకున్న ఆ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ నుంచి హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఏమవుతుంది, Q ఈక్వల్ టు MHCpH డెల్టా TH అంటే DTH. సో టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది హాట్ అండ్ హాట్ ఫ్లూయిడ్స్. సో ఈ MH CpH ఈ వాల్యూస్ అన్నీ కూడా క్వశ్చన్లో ఇచ్చారు, ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈ CpH అనేది కొన్నిసార్లు క్వశ్చన్లో ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. అంటే ఏంటి, వాటర్కి స్పెసిఫిక్ హీట్ మనకు తెలుసు కదా, 4.18 kJ/kg Kelvin, అది కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవాలి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి Q ఈక్వల్ టు 25.122. యూనిట్స్ అనేది కంపల్సరీగా వేయాలండి. యూనిట్స్ ఏమవుతుంది, kJ/s. సో Q ఫైండ్ అవుట్ చేస్తాం కదా. నెక్స్ట్ TC2 అంటే టెంపరేచర్, అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ అనేది తెలియదు మనకి, క్వశ్చన్లు ఇవ్వలేదు. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ నుంచి ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఏమవుతుంది, హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. ఏమవుతుంది, MCP డెల్టా T ఈజ్ ఈక్వల్ టు MCP డెల్టా T అంటే హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్స్, ఇది కోల్డ్ ఫ్లూయిడ్. హీట్ లాస్ట్ బై హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. సో దీని నుంచి మనం TC2 వాల్యూని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. MH అంటే ఆల్రెడీ ఈ వాల్యూ అంతా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ MC అంటే, సో క్వశ్చన్లో 0.5 ఇచ్చాడు, CPC అంటే వాటర్ కాబట్టి ఇది కూడా సేమ్. నెక్స్ట్ డెల్టా TC అంటే TC2 మైనస్ TC1. TC1 అంటే క్వశ్చన్లో 20 degrees సెంటిగ్రేడ్. ఓకే. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి TC2 వాల్యూ అనేది వస్తుంది. TC2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 32 degrees సెంటిగ్రేడ్. సో ఇప్పుడు TC2 వచ్చింది కాబట్టి LMTD అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ప్యారలల్ ఫ్లో. LMTD ఏమవుతుంది, ఆ ఫార్ములా ఎక్కడ తీసుకునేవి ఏంటంటే డేటా బుక్లో అయినా కూడా ఉంటుందండి. డేటా బుక్లో ఎక్కడ ఉంటుంది ఏంటి తెలియట్లేదంటే కంటెంట్స్లో, స్టార్టింగ్ కంటెంట్స్లో హీట్ ఎక్స్చేంజెస్ అని ఉంటుంది, అక్కడ ఎంతైతే పేజ్ నెంబర్ ఉంటుందో అది ఓపెన్ చేసుకోండి, హీట్ ఎక్స్చేంజెస్ ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా. సో దీనిలో క్వశ్చన్లో ప్యారలల్ ఫ్లో కదా ఇచ్చింది, దానికి డెల్టా TM అంటే LMTD ఫార్ములా ఇక్కడ ఉంది, ఫస్ట్ ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డెల్టా TM అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా, ఈ ఫార్ములా నోట్ చేసుకుందాం. డేటా బుక్లోంచి ఫార్ములా అయితే నోట్ చేసుకున్నామండి. θ1 θ2 అంటే మనకు తెలుసు, డయాగ్రామ్ నుంచి కూడా, డయాగ్రామ్లో చూస్తే కూడా మీకు θ1 అంటే ఏంటి, θ2 అంటే ఏంటి, డిస్టెన్సెస్ తెలుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు వీటిల్లో మనకి అన్ని వాల్యూస్ తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి θm అంటే LMTD అనేది వస్తుంది ప్యారలల్ ఫ్లోకి. సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ మనకి 29.12 degrees సెంటిగ్రేడ్ అనేది వచ్చిందండి ఇక్కడ చేస్తే. ఓకే. నెక్స్ట్ ఏం కావాలి మనకి, యాక్చువల్గా Q ఈక్వల్ టు UA θm కదా, Q ఫైండ్ అవుట్ చేసాము, అలానే θm కూడా వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ U కావాలి. U కావాలంటే క్వశ్చన్లో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని చెప్పి వాల్యూస్ ఇచ్చారు. యాక్చువల్గా మనకు తెలిసిన ఫార్ములా U ఫైండ్ అవుట్ చేయాలంటే 1/HI + 1/HO చేస్తే మనకి ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు HA/HO ఈక్వల్ అని చెప్పి ఇచ్చాడు 650. సో ఎల్సిఎం చేసి మొత్తం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 1/325. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు U కదా కావాలి, U ఈక్వల్ టు 325. యూనిట్స్ ఏమవుతుంది, Watt/m² డిగ్రీ సెంటిగ్రేడ్. సో అన్ని వాల్యూస్ అన్నోన్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు దీని నుంచి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ ఫైండ్ అవుట్ చేద్దాం. Q ఈక్వల్ టు UA θm. Q ఎంత వచ్చింది మనకి, 25.12. దట్ ఈజ్ ఈక్వల్ టు U వాల్యూ అనేది ఎంత వచ్చిందండి, 325. నెక్స్ట్ ఏరియానే ఫైండ్ అవుట్ చేయాలి. θm వాల్యూ 29.12. అయితే Q అనేది ఇక్కడ మనకి kJ/s వచ్చింది కదా, J/s కావాలి.
ఇంటూ 10 క్యూబ్ వేసుకుందాం. ఫైనల్లీ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది. ఓకే, 2.66 మీటర్ స్క్వేర్. సో క్వశ్చన్లో ఈ సర్ఫేస్ ఏరియా అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ కేస్ యూ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్స్ ఇచ్చి క్యాపిటల్ యూ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఇట్లా వేసుకోవాలండి. ఓకేనా? సో ఇదండి, ఇది ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి రిలేటెడ్ ప్రాబ్లం, అది కూడా బై యూజింగ్ ఎల్ఎంటీడీ. అయితే క్వశ్చన్లో అది ఎల్ఎంటీడీనా ఎఫెక్టివ్నెస్ రిలేటెడ్ ప్రాబ్లమా అని అలా చూసుకుంటూ ఉంటే ఎఫెక్టివ్నెస్కి రిలేటెడ్ ఏదో ఒకటి హింట్ అయితే కంపల్సరీగా ఉంటుంది క్వశ్చన్లో, దాన్ని బట్టి చూస్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.